నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కందనకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను 1/2 కేజీ కందనకాయ తీసుకున్నానండి. దాన్ని నీట్గా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం. దాంట్లోనే ఈ కందనకాయ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు కర్రీని సపరేట్ చేసుకోండి. వాటర్ని పడేయకండి, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అవి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు అలా వేయించుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది, అందుకే నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కాసేపు అలా వదిలేయండి. ఆయిల్ పైకి తేలే వరకు అలా వదిలేయండి. చూడండి, ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందనకాయను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా. వీటినన్నిటిని వేసుకొని
ఒకసారి బాగా కలుపుకోండి. వేసుకొని లిడ్ పెట్టుకోండి. అండి అసలు ఏందో మర్చిపోయాను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూసి వేసుకోండి సాల్ట్ ఎంత వేసుకోవాలో. ఎన్ని వేసినా సాల్ట్ వేయకపోతే కర్రీని వేస్ట్ కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకోండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, అలా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కర్రీ కుక్ అయిపోయినట్టే. ఒకసారి అలా కలుపుకోండి. దాంట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, కందనకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ఈ కర్రీ చపాతీ మీదకి, అన్నంలోకి, దోశ మీదకి అన్నిట్లోకి బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.